రెండవ తేదీ మే నెల 2025 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు 15వ అధ్యాయము 13వ వచనము. దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. సహోదరి సహోదరులారా, ఆనందము సమాధానము ఎంతో ముఖ్యమైనవి. మనం ఎంత సంపాదించినప్పటికీ, ఎంత ధనవంతులమైనప్పటికీ ఆనందము సమాధానము లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. ఎన్ని ఉన్నా మన జీవితాలలో ప్రశాంతత ఉండదు. సమాధానం ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఆనందం ఉన్న చోట సమాధానం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక అని. ప్రభు పట్ల మనకున్న విశ్వాసము మనకు ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. అపవాది ఎన్ని రకాలుగా మన ఆనందాన్ని తీసివేయాలని ప్రయత్నించినప్పటికీ మనం ప్రభు పట్ల కలిగి ఉన్న విశ్వాసము మనకు నెమ్మదినిస్తుంది. ఎందుకంటే ప్రభువుపై మనకున్న గొప్ప నమ్మకము. ఏ సమస్య నుండైనా ప్రభు మనల్ని విడిపిస్తాడు అనే ధైర్యము. ప్రతిదినము మనము విశ్వాసంలో బలపడుతూ ఉండాలి. దేని వలన మన విశ్వాసము బలహీనపడకూడదు. ఒక క్రైస్తవునికి గొప్ప విశ్వాసము ఎంతో ముఖ్యమైనది. ఆ విశ్వాసము ద్వారా ప్రభు మనకు ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకు సమాధానము, సంతోషము లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము ప్రభువా. మా సంతోషాన్ని దొంగిలించాలని చూసే ప్రతి అపవాది క్రియ నుండి మాకు యేసు నామములో విడుదలను దయచేయండి తండ్రి. ఎటువంటి శ్రమలోనైనా, ఇబ్బందిలోనైనా మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మీరు అనుగ్రహించే ఆనందము, సమాధానము ఎంతో గొప్పవి తండ్రి. ఈ లోకమిచ్చే ఆనందము, సమాధానము వంటివి కాదు ప్రభువా. మాకు మనశ్శాంతి లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.